హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు థ్రిల్లర్ స్టోరీ డే 1. అర్జున్ తన కొత్త అపార్ట్మెంట్కి ఇప్పుడే మారాడు. అది ఫస్ట్ రోజు. అంతా సాధారణంగా ఉంది. మొత్తం భవనం అంతా నిశ్శబ్దంగా ఉంది. చుట్టుపక్కల ఎవరు లేరు. లిఫ్ట్లో ఎవరు లేరు. మొత్తం నిశ్శబ్దంగా ఉంది. అప్పుడు టైం కరెక్ట్గా తెల్లవారుజామున 2:13 అయింది. సడన్గా డోర్ టక్ 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 అని సౌండ్ వచ్చింది. ఆ సమయంలో అతను బయట ఎవరూ ఉండకూడదు అనుకున్నాడు. అలా అనుకొని డోర్ కన్నంలోంచి చూశాడు. ఎవరూ లేరు. అతను మళ్ళీ వెనక్కి వచ్చాడు. మళ్ళీ సౌండ్ టక్ 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 టక్. కానీ ఈసారి ఇంట్లో నుంచి, బెడ్రూమ్లో నుంచి సౌండ్ రావడం మొదలైంది. వెనక్కి తిరిగి చూశాడు. ఎవరూ లేరు. మళ్ళీ జాగ్రత్తగా నడడం మొదలెట్టాడు. మళ్ళీ ఈసారి సౌండ్ షాడో జరిగినట్టు. కానీ ఈసారి లివింగ్ రూమ్ నుంచి. స్లోగా వెనక్కి తిరిగాడు. సడన్గా ఫోన్ నోటిఫికేషన్ వచ్చింది. ఇలా కాదని చెప్పి ఫోన్ కెమెరా తీసి లివింగ్ రూమ్ దగ్గరికి చూపించాడు. కానీ లివింగ్ రూమ్లో ఎవరూ లేరు. అలా అని వెనక్కి తిరగగానే మళ్ళీ సౌండ్ రావడం మొదలెట్టింది. కానీ ఈసారి బెడ్రూమ్లో నుంచి. స్లోగా మెల్లగా బెడ్రూమ్లోకి వెళ్ళడం మొదలుపెట్టాడు. బెడ్రూమ్లోకి స్లోగా వెళ్ళాడు. అక్కడ ఒక అద్దం మీద ఒక మెసేజ్ రాసింది. నేను హలో చెప్పాలనుకుంటున్నాను అని. అర్జున్ ఆ మెసేజ్ చదవగానే అద్దంలో నుంచి ఎవరో చెరిపేసినట్టు ఆ మెసేజు దానికే చెరిగిపోయింది. ఇప్పుడు ఏంటి? అర్జున్ ఫోన్ ఎందుకు రింగ్ అయింది? బెడ్రూమ్లో ఎందుకు సౌండ్ వస్తుంది? బయట నుంచి డోర్ ఎవరు నాక్ చేశారు? రేపు ఇదే టైంకి ఏమైంది? ఎందుకు వచ్చింది? ఎలా జరుగుతుంది? సౌండ్ ఏమవుతుంది? మనం రేపటి వీడియోలో చూసుకుందాం. బాయ్ బాయ్.